హలో హాయ్ నమస్తే ఈరోజు మన ఛానల్లో ఫ్రాన్స్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఫ్రాన్స్ని అయితే డీప్ ఫ్రై చేసుకోండి. సో అందులో ఎలాంటి వాటర్ కానీ ఎలాంటి ఆయిల్ కానీ యాడ్ చేయకూడదు. ఆటోమేటిక్గా మనకు ఫ్రాన్స్లో ఉన్న వాటర్ ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. సో మొత్తం వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా కొంచెం వాటర్ ఉన్నప్పుడే రొయ్యలను అయితే ఈ విధంగా దింపేసుకోవాలి. అప్పుడే రొయ్యలు గట్టిపడవు. ఎప్పుడైతే మనం కొంచెం ఆయిల్ని పెట్టేసుకుని ఆయిల్ బాయిల్ అవ్వగానే మనకి ఆయిల్లోకి మనం ఫ్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. వాటర్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు, ఓన్లీ ఫ్రాన్స్ని మాత్రమే. చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపుతో బాగా మగ్గనివ్వండి. సో ఇలా మగ్గుతున్నప్పుడే మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడిని కొంచెం, అలాగే 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో లాస్ట్గా కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.